హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ న్యూడిల్స్ని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా అందరూ ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. మీలో ఎంతమందికి న్యూడిల్స్ అంటే ఇష్టం అండి? మా ఇంట్లో మా పాపకి చాలా ఇష్టం అండి న్యూడిల్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను న్యూడిల్స్ బాయిల్ చేసుకోవడం కోసమని పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకున్నానండి. కడాయిలోకి ఒక 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. అంటే మీరు ఎన్ని న్యూడిల్స్ పీసెస్ని తీసుకుంటారో దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ 4 పీసెస్ ఆఫ్ న్యూడిల్స్ని తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఒక 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాను. మీలో ఎంతమందికి న్యూడిల్స్ అంటే ఇష్టమండి? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. బాగా ఒకసారి బాయిల్ అవ్వాలండి వాటర్, ఒక 5 మినిట్స్ పాటు. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక మనము ఇలా న్యూడిల్స్ని యాడ్ చేసుకోవాలండి వాటర్లోకి. నేను ఇక్కడ వెజ్ హక్కా న్యూడిల్స్ని తీసుకున్నానండి. చూసారు కదా, మనకి చేత్తో పట్టుకుంటే న్యూడిల్స్ అనేది కొంచెం బ్రేక్ అయితే సరిపోతుందండి. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనము న్యూడిల్స్ని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక 2 ఎగ్స్ని పగలగొట్టి వేసానండి. ఒక 4 ఎగ్స్ని వేసానండి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మనం తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొయ్యిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి రెసిపీ. మనకి ఇలాగా ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారంని వేసుకుని ఒకసారి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ఫ్రై చేసుకునే ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకున్నాను. తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే క్యారెట్, క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవచ్చు, సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజీని కూడా. కానీ మా ఇంట్లో ఎవరు ఎక్కువ ఇష్టపడరండి. అందుకే నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని మాత్రమే వేశాను. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసానండి. మనకి వెజ్జెస్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. మనం వేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేశానండి. ఒక టేబుల్ స్పూన్ దాకా టొమాటో కెచప్ని కూడా వేసుకున్నాను.
తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ను కూడా వేసుకోవాలండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న న్యూడిల్స్ని వేసుకోవాలండి. నేను ఇందాక చెప్పాను కదండి, డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా వాటర్ అంతా, ఆ న్యూడిల్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మనం ఇప్పుడు పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టాలండి న్యూడిల్స్ యాడ్ చేశాక. తర్వాత రుచికి సరిపడా కారంని కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ని కూడా వేసుకున్నానండి. వేసుకుని న్యూడిల్స్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా టాస్ చేసుకోవాలండి ఒక 5 to 10 మినిట్స్ పాటు. ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి న్యూడిల్స్ని. ఎంతో టేస్టీ అయిన న్యూడిల్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయండి. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.